అడ్డదిడ్డమైన డబ్బులతో అడ్డదారులు టికెట్ తెచ్చుకున్న సంతోషమే. నువ్వు తెచ్చుకునే టికెట్ కూడా ఏ పార్టీలోంచి, టీడీపీ పార్టీలోంచి. టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు? శ్రీ నందమూరి తారక రామారావు గారు. అలాంటి ఆయన కడుపులో పుట్టినటువంటి హరికృష్ణ గారి కొడుకుని నువ్వు ఈరోజు విమర్శిస్తున్నావు అంటే నీ విచక్షణ రహితమైన ఆలోచన ఎలా ఉందో, నువ్వు చేసే దొంగ పనులు, నువ్వు చేసే అరాచకాలు ఎలా ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు నీ పైన వచ్చిన ఆరోపణలు ఏందో కప్పుపుచ్చుకోవడానికి ఈరోజు నారా లోకేష్ బాబు గారితో మీరేందో మంచి మెప్పు పొందాలనే ఉద్దేశంతో ఈరోజు మా అభిమాన దైవమైన మా ఎన్టీఆర్ అన్ననే నువ్వు ఈరోజు కించపరిచి మాట్లాడుతున్నావు. సరే, నువ్వు కించపరిచి మాట్లాడే మాటలన్నీ ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ సంబంధం లేని విషయాన్ని నువ్వు తీసుకొచ్చి నారా లోకేష్ని ఎక్కడ కించపరిచాడయా మా ఎన్టీఆర్? ఒకసారి చెప్పండి మీరు. పోనీ కించపరిచినట్లు ఏందని ఉందా నీ దగ్గర? చూపించు. ఈరోజు నువ్వు ఫుల్గా తాగేసి మద్యం సేవించేసి నీ ఇష్టానుసారం నీ నోటికి వచ్చిన మాట మాట్లాడేసి నువ్వు తిట్టేసి దుర్బలాసలు ఆడేసి ఈరోజు అభిమానుల్ని ఎంతగానో శోభ పెట్టావు. ఈరోజు అభిమానులు ఎంత శోభకు గురైనారో అది మాకు ఈరోజు ఈరోజు గుడ్లతో కొడుతున్నా మాకు కనబడినావు అనుకో, ఎదురు మెట్లతో కూడా కొట్టే పరిస్థితి వస్తుంది నిన్ను. నువ్వు ఒక ఎమ్మెల్యే అయినా పర్లేదు, మేమైతే ఎక్కడికైనా సిద్ధమే ఒక అభిమానిగా. ఎందుకంటే నువ్వు ఇంత నీచమైన రాజకీయాలు చేస్తున్నావో ఎవరికి అర్థం కాలేదు. నువ్వు అనంతపురంలో నీ గురించి అందరూ కోడై కూస్తూ ఉంది. నువ్వు చేసే దౌర్జన్యాలు, నువ్వు చేసే ఏంటివి, కనీసం అంటే చికెన్ సెంటర్లో తుప్పేసుకొని వాళ్ళతో ఉన్న డబ్బులు తీసుకొని ఏదో స్టోర్ బియ్యాలు కూడా అమ్ముకుంటూ నువ్వు బతుకుతున్నావంటే నీ బతికేందో. నువ్వు ఇవన్నీ కప్పుపుచ్చుకోవడానికి నారా లోకేష్తో మెప్పు పొందడానికి మా అన్నని ఉపయోగించుకోవడం అనేది చాలా తప్పు. నీ రాజకీయ జీవితం మీ తాకే భస్మం అయిపోయినట్లే. ఎన్టీఆర్ అభిమానులతో పెట్టుకున్నావంటే నీకు ఏమి కావాలో అవన్నీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఖచ్చితంగా చెప్తాను. జై ఎన్టీఆర్. నీ మాదిరి మాకు విలువలు లేకుండా లేదు, మాకు విలువలు ఉన్నాయి. మాకంటూ రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్లో నరేంద్ర చౌదరి అన్న, తిరుపాల్ అన్న, రాయలసీమ అధ్యక్షులు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో నువ్వు ఏమన్నా ఉంటే నువ్వు నీ తప్పు నువ్వు ఏమన్నా క్షమించుకోవాలనుకుంటే వాళ్ళ ఆధ్వర్యంలో నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పగలిగితే నిన్నప్పుడు ఏమైనా అంతో ఇంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేవాళ్ళు మేము క్షమించగలము. లేదంటే నీకు ఏమి కావాలో అవన్నీ మేము చేసే బాధ్యత మేము పూర్తిగా తీసుకుంటామన్నా. ఈ ధర్నాలు ఇట్లే పోతాయి. ఈరోజు ఎన్టీఆర్ని నువ్వు అన్నావంటే నీకు క్షమాపణ లేదు. నువ్వు బహిరంగ మా అధ్యక్షుల ఆధ్వర్యంలో, మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నువ్వు క్షమాపణ చెప్పగలిగితేనే నీకు క్షమాపణ. లేదంటే నిన్ను ఎక్కడికి కావాల్సి అక్కడ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకొస్తాం. నిన్ను నది రోడ్డుపై నిలబెట్టిస్తాము. నీకు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయించేదాని వరకు కూడా మేము సిద్ధమే. జై ఎన్టీఆర్.